ఈ మధ్యకాలంలో ఎన్నికలు మొదలైన తర్వాత కేసీఆర్ గారు ఇప్పటి వరకు 2001లో ఉద్యమ కాలం నుంచి రాష్ట్రంలో 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టిన తర్వాతనే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి. మున్సిపాలిటీసు, జిల్లా పరిషత్తులు, తర్వాత సర్పంచ్ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో హెలికాప్టర్ మీద తిరిగాడు. మున్సిపల్ తిరిగిండు ఓకే, జెడ్పీటీసీలు తిరిగిండు ఓకే, సర్పంచ్ ఎన్నికలకు కూడా హెలికాప్టర్ మీద తిరిగింది. అంటే తిరగడం అంటే హెలికాప్టర్ మీద పోతే ఒక పబ్లిక్ డయాస్ అయితే వేయాలి కదా. మోర్తాడ్, నిజామాబాద్, ఆదిలాబాద్లో ఉన్న ఇందారం, చెన్నూరు కాన్స్టిట్యున్సీ, చెన్నూరు హెడ్ క్వార్టర్ అండ్ వేములవాడ, ఇట్లా దాదాపు ఒక 13-14 మేజర్ గ్రామ పంచాయతీలు కూడా ఆయన ప్రచారం చేసింది. ఎన్నడూ సీట్ కార్నర్స్ మీటింగు ఆయన పెట్టలేదు. అది పార్లమెంటు ఉప ఎన్నిక కానీ, అసెంబ్లీ ఉప ఎన్నికలు కానీ, రెగ్యులర్ అసెంబ్లీ ఎన్నికలు కానీ, లోకల్ బాడీ ఎన్నికలు కానీ. ఇది 2001 సంగతి చెప్తున్నా. ఇప్పుడు ఈ డిబాకిల్ అయిన తర్వాత ప్రజల నిరాదరణకు గురై, కుటుంబ సభ్యులు కష్టాల్లో ఉండి, ఒకరు జైలుకు పోయి, ఒకరు ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటూ చివరికి ఏదైతుందో ఒక్క మీటింగు ఈవినింగ్ మీటింగ్కు 7 నుంచి 8, 9 ఓన్లీ 1 పబ్లిక్ మీటింగ్, రోడ్ షో, పెద్ద టౌన్, 2.5 కోట్ల నుంచి 3 కోట్లు ఖర్చు పెట్టి ఒక చౌరస్తాలో పెడుతున్నారు. పెట్టి రాత్రి పండుకుంటే మళ్ళీ తెల్లారి 5 గంటల వరకు ఒక మనిషిని కలిసలేడు. 5 o'clock అంటే ఈవినింగ్ 5 మీటింగ్ కంటే ముందు లంచ్ చేసి తయారై అప్పుడు కొంతమందితో చర్చించుకుంటా అప్పుడు కార్లతోటి ర్యాలీ పోయి అడ్రస్ చేస్తున్నారు. కానీ ప్రజలను మళ్ళా మోసం చేయడానికి ఉద్యమ కాలంలో ఏదైతే దీక్ష ఫేక్ దీక్ష పట్టిండో అది ఏమంటున్నాడు ఈరోజు ప్రతి మీటింగ్లో, చావు నోట్లే. నవంబర్ 29 నాడు దీక్ష, చావు నోట్లే తలకాయ పెట్టినా నేను అని చెప్తున్నాడు. అయ్యా, ఇది నేను 2000 ఆయన దీక్ష విడ్రాయింది 9 నాడు విడ్రాయిండు, 11 నాడు హాస్పిటల్కి వెళ్ళిండు, 18 నేను అమెరికా పోయాను. 2009 నవంబర్ 29కి నేను చర్చలో ఉన్నాను. ఆయన దీక్ష స్టార్ట్ అయింది, ఖమ్మం తీసుకుపోతుంది. కవిత నాతో 10 నుంచి 1 గంట వరకు కూర్చున్నది. TV9 జకీర్. నేను ఆ రాత్రి అమెరికా పోయి 18కి వచ్చినాక ఆయన దీక్ష ఏది మెడికల్ ఏదైతే ఖమ్మంలో తీసుకున్నాడో, ఇది ఖమ్మం రిపోర్ట్. ఆయన అక్కడ జ్యూస్ అయితే అది బహిరంగంగా తీసుకున్నాడు. ఇక నిమ్స్లో ఎవ్రీడే 3వ తారీఖు జాయిన్ అయ్యండి ఖమ్మం నుంచి వచ్చి. మీకు అందరికీ వాట్సాప్లో పంపాను. ఎవ్రీడే ఇగో 3rd, 4th ఇట్లా షీట్ బై 5th, 6th, 7th, 8th, 9th దీక్ష విడ్రాయిండు. తర్వాత 11th నాడు బయటకు వచ్చిండు. ఎగ్జామిన్డ్ బై డాక్టర్స్, తర్వాత ఫైండింగ్స్, ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్ గివెన్, రిమార్క్స్. అంటే ఇతను ఏదైతుందో విటమిన్స్ తీసుకున్నాడు, మల్టీవిటమిన్స్, మినరల్స్. ఇట్లా 50 ఏళ్ళు కాదు, 60 ఏళ్ళు కాదు, 70 ఏళ్ళు, 10 ఏళ్ళ కుర్రోడు 100 ఏళ్ళ వరకు వయసున్నా కూడా 90 ఏళ్ళైనా వితౌట్ ఎనీ ఫుడ్ ఇవి తీసుకొని ఏదైతుందో బతకొచ్చు అనేది నిపుణులు చెప్పేది. అలాగే ఇంపాల్లో